తను ఎప్పటికీ ముత్తైదువుగానే ఉంటుందని. ఏం చేసినా వరభంగం కాకుండా గజాననుడే చెయ్యాలి. ఒకవేళ మూషికాసురుడికి ఏదైనా జరిగిందంటే నేను సువేళికి ఏం సమాధానం చెప్పాలి? అమ్మా, నేను వాగ్దానం చేస్తున్నాను, ఆ మూషికాసురుణ్ణి నేను అంతం చేయను. అయినా తను చేసిన పాపాలున్నాయిగా, వాటి భారాన్ని తను మోయక తప్పదు కదా. ఇదే మంచి అవకాశం ఇక్కడ నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకోవటానికి. అక్కడ మహాదేవుడు పార్వతీమాతల సంకర్షణపై దేవతలందరి దృష్టి ఉంటుంది. వారు చెలోపు ఎంత దూరం పారిపోతే ఎంత మంచిది. ఎవరైనా వస్తున్నారా? లేదు, ఎవరు రావట్లేదు. అంటే నాకు భయం లేదు. అయ్యో, కింద పడిపోయానండి. అయ్యో, నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, తమరి వరానికి ఏ భంగం కలగనివ్వను. మూషికాసురుడి జీవితాన్ని అంతం చేయను. అంతం కాకుండా ఉండటానికి ఏం చేయాలో నేర్పుతాను. అద్భుతం! బుద్ధిమంతుడు మా గజాననుడు. పాపం తన దంతం విరుచుకున్నప్పుడు తనకెంత బాధ కలిగిందో నా చిట్టి తండ్రికి. కృతజ్ఞతలమ్మా, నేను విరగ్గొట్టుకున్న దంతాన్ని తమరు అతికించినందుకు. తండ్రి గారు, నాకింక సెలవు ఇప్పించండి. ఇక్కడ నేను ఒక అతిపెద్ద ఎలుకని పట్టుకుని దానికి పాఠం చెప్పాలి. విచిత్రం కాకపోతే నేను పడిపోవడం ఏమిటి? గుమగుమలు. ఎక్కడ లేని ఆకలి నాకు గుర్తుకొస్తుంది. వెళ్ళండి ఋత్విజ, మాతకు నైవేద్యం పెట్టడానికి ఆహారం సిద్ధమైందో లేదో వెళ్ళి చూసిరండి. చిత్తం ఋషివర్య. ప్రణామం శాంతనార్య. ఆర్య, పరాశర మహర్షుల వారు మహానివేదన తరువాత పూర్ణాహుతినివ్వాలి. అందుకే వారు అడిగారు, వంటలన్నీ సిద్ధమేనా? అవుతున్నాయి ఋత్విజ. త్వరలోనే అన్ని యాగస్థలాలకి చేర్చే ఏర్పాట్లు చేస్తాము. అత్యద్భుతం శాంతనార్య. అయితే ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. మహానైవేద్యం పూర్తి స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. మహాశక్తివంతమైన చండీ యాగానికి మహానైవేద్యం కదా. ఆ మహానైవేద్యంతోనే సంపన్నమవుతుంది మన యజ్ఞం. మహానైవేద్యాలు అంటే కోరినన్ని పదార్థాలుంటాయి ఇక్కడ. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ నైవేద్యంతో నా ఆకలి మంటంతా చల్లారిపోతుంది. ఎలక కడుపులో పరిగెత్తే ఎలకలకి నైవేద్యం, మహానైవేద్యం పెడతాను.
ఇక్కడే ఉండి మహానైవేద్యంలో పదార్థాలన్నీ జాగ్రత్తగా చూసుకో. గుర్తుంచుకో, ఈ మడి వంటల్ని ఎవ్వరూ స్పర్శించకూడదు. స్పర్శిస్తే అవి అపవిత్రంగా మారిపోతాయి. అలాగే. స్పర్శించెను, మొత్తం ఖాళీ చేసి పారేస్తాను. ఎంత రుచికరమైన ప్రసాదాలు. పాకబండాగారం నుండి ఏదో శబ్దం వస్తుంది. ఇంత పెద్ద మూషికం లోపలికి ఎలా వచ్చింది? లోపలికి ప్రవేశించి మహానైవేద్యాన్ని ఎంగిలి చేసేంత ధైర్యం నీకెలా వచ్చింది? ఏయ్, నాకు ఆకలేస్తుంది, భోంచేశానంతే, అంతా తినేశాను. ఏంటి నీ సమస్య? మహానైవేద్యాన్ని ఎంగిలి చేసినందుకు పరాశర మహర్షి నేను శపించక మానరు. శాపాలకు పాపాలకు భయపడేవాడిని కాదు నేను. దూరంగా వెళ్ళండి. ఎవరు లోపల? శాంతాచార్యుని బయటకి విసిరేసిన వారు. అక్కడ లోపల అయ్యో, ఇంత పెద్ద ఎలుక ఎక్కడి నుంచి వచ్చింది? దూరంగా వెళ్ళండి, పారిపోండి, పారిపోండి, దూరంగా వెళ్ళండి. దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి, పారిపోండి. నా మీదే దాడి చేస్తారా? మీ అందరినీ నేను శిక్షిస్తాను. మీ అందరినీ కొరికి పారేస్తాను. గిరిగిరి అంటూ చంపేస్తాను. అందరినీ కాల్చి బూడిద చేసి పారేస్తాను. దూరంగా వెళ్ళండి, పారిపోండి, పారిపోండి, దూరంగా వెళ్ళండి, పారిపోండి, దూరంగా వెళ్ళండి, పారిపోండి. ఋషులారా, బాలల్ని స్త్రీలను దూరంగా తీసుకెళ్ళండి. అందరిని రక్షించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఓహో, ఆ దుష్ట దుర్మార్గ మూషికాసురుడు ఆశ్రమవాసుల్ని పీడిస్తున్నాడా? నా యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తున్న దుష్టాసురా, ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇలా పీడిస్తున్నావు? మూషికాసురుని నేను. నా కంటికి కనిపిస్తే చాలు వాడిని చంపి పారేస్తాను. ఎవరు? ఋషిగణాలందరికీ గజాననుడి ప్రణామాలు. ఇంకా మీకు ఏమీ భయం ఉండదు. ఓ వరుణదేవా, నీటిని వర్షించి అగ్నిని ఆర్పడంలో నాకు సహాయం చేయండి. మహర్షులారా, నాకింకా అనుమతి ఇవ్వండి.
నేను వెళ్ళి ఆ మూషికాసురుడికి కాస్త గుణపాఠం చెప్పి వస్తాను. ఈ పరిస్థితిని బట్టి చూస్తుంటే నా శక్తిని ఖచ్చితంగా బాలకుడికి చూపించాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. నేను ఇక్కడున్నాను. అయితే ఈ బాలకుడు ఇక్కడికి కూడా వచ్చేసాడా? అయితే ఇతనికి నా శక్తితో చూపించి తీరుతాను. సిద్ధంగా ఉండు బాలక, నేనేంటో నీకు చూపిస్తాను ఇప్పుడే. యా! యా! హే? ఎటు వెళ్ళిపోయాడు బాలకుడు? ఎటు వెళ్ళావు? ఈ మూషికాసురుణ్ణి మోసం చేసే మొనగాడింకా పుట్టలేడు బాలక. ఓ ఎలుకాసురా, నేను ఇక్కడున్నాను. ఇక్కడ ఈసారి నేను వదిలిపెట్టాను. ఏయ్! మళ్ళీ భయమైపోయాడు ఈ బుడతడు. ఇతన్ని పట్టుకోలేకపోతే ఎలా? ఏయ్! ఏయ్! అరే, ఈ అసురయ్య ఏమైపోయారు? అసురయ్య ఏ బిలం నుండి బయటికి వస్తారు? నేను వదిలిపెట్టనుగా. ఏమైపోయాడు? నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ అసురయ్య తప్పక కనిపిస్తాడు. శక్తితో కాదు, తనని బుద్ధితో పట్టుకోవాల్సి ఉంటుంది. శాంతంగా ఉంటాను. ఇప్పుడు కదలకుండా ఉంటే తను నాకు కనపడడం లేదనుకుంటాడు. చాలు, ఇంతవరకు ఆడిన ఆటలు చాలు మూషికాసురా. ఎలా తప్పించుకుపోతావు మూషికాసురా? నా దగ్గర పాసం ఉందిగా. ఈ బుడతడు సామాన్యుడు కాడు. నా మెడకి ఊరి బిగించాడు. వదులు వదులు బుడతా, వదులు. వదలమని చెబుతున్నాను. ఉరితాడును వదిలించుకొని పెరిగిస్తాను నేను. ఇలా వదిలేటట్టు లేదు ఈ బుడతాడు. ఈ బుడతకు దిమ్మ తిరిగే యుక్తిని ప్రదర్శిస్తాను ఇప్పుడు. ఈ తాడు తెగిపోయేంత వేగంగా పరిగెడతాను. బుడతాడు పడిపోతాడు, నేను పారిపోతాను. ఆహా, ఎలుకాసురుడంటే ఏమో అనుకున్నా. చాలా వేగంగా పరిగెడుతున్నావే అసురయ్య. వేగాన్ని మరి కాస్త పెంచొచ్చుగా. వేగం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా ఆనందం ఉంటుంది. ఆహా, అసురయ్య నాకు అన్నయ్య వాహనంలో ఆనందం కలిగిస్తున్నాడు. నేను పరిగెత్తలేక చేస్తుంటే ఈ బుడతకు ఆనందంగా ఉందంట. ఈ బాలకుడు నాతో పరాచకాలు ఆడుతున్నాడు. ఓహో, బిలంలోకి దూరిపోయారా? ఇప్పుడు చూడండి ఎలా మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. తొండమయ్య, అదే సరైన పని ఈ అసురయ్యకి. మీరు బిలంలోకి వెళ్ళి వెతకండి, నేను బయట కాపలా కాస్తాను.